టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అయిన తేజ అహింస తర్వాత అసలైతే రానాతో ఒక మూవీ ప్లాన్ చేశాడు. కానీ అది ఎందుకో సెట్స్ మీదకైతే వెళ్ళలేదు. రాక్షసరాజు అనే టైటిల్ తో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. తేజ రాసిన ఫైనల్ వెర్షన్ తో రానా అన్సాటిస్ఫై అవ్వడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఇక లేటెస్ట్ గా తేజ తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేయబోతున్నారట. వారసుని పరిచయం చేస్తున్న తేజ తనయుడు అమితాబ్ తేజాని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా మొదలు పెడుతున్నారట. అంకితవ్ తేజ ఇప్పటికే యాక్టింగ్ కోర్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మామూలుగానే తేజ సినిమాల్లోకి కొత్త వాళ్లతోనే అదిరిపోయే అవుట్పుట్ తీసుకొస్తాడు. అలాంటి తేజ తనయుడితో సినిమా ఏం చేస్తాడన్నదైతే చూడాలి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా స్టార్ కిడ్ ని తీసుకొస్తున్నారట. తేజ తనయుడి హీరోగా రాబోతున్న సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు రమేష్ బాబు కూతురు ఘట్టమనేని భారతిని అమితాబ్ కి జోడీగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారట తేజ. సో తేజ తనయుడి తెరంగేట్రంతో పాటు రమేష్ బాబు కూతురు కూడా ఈ సినిమాలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుంది. ఇక రమేష్ బాబు దూరం అయినా సరే ఆ ఫ్యామిలీకి మహేష్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ వస్తుంది. ఇక లవ్ స్టోరీతో తేజ ఇక భారతి ఎంట్రీకి ఖచ్చితంగా మహేష్ ప్రోత్సాహం ఉంటుందని చెప్పొచ్చు. తేజ డైరెక్షన్ లో సినిమా కాబట్టి ఆమెకు మంచి రోల్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ అయితే బయటికి రావాలి. తేజ మాత్రం ఈసారి తనయుడు సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి డైరెక్టర్ తేజ తనయుడు హీరోగా మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి. రానాతో సినిమా మిస్ చేసుకున్న తేజ కొద్దిగా టైం తీసుకుని మరీ వారసుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త హీరో కొత్త హీరోయిన్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా లవ్ స్టోరీ అయ్యే ఛాన్సే ఉంటుంది. తేజ లవ్ స్టోరీ తీసాడంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అమితాబ్ తో భారతి ఈ కాంబో సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది.